ముందుగా ఫస్ట్ వన్ చూసినట్టయితే భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన వాంచో వుడెన్ క్రాఫ్ట్ ఇటీవల భౌగోళిక సూచిక జిఐ ట్యాగ్ని పొందింది? ఆప్షన్ 1 ఒడిశా, ఆప్షన్ 2 కేరళ, ఆప్షన్ 3 అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ 4 రాజస్థాన్. సో మనకు ఈ వాంచో వుడెన్ క్రాఫ్ట్ అనేది అరుణాచల్ ప్రదేశ్ చెందిన వస్తువు అనమాట. సో దీనికి ఇటీవల జిఐ ట్యాగ్ అయితే లభించడం జరిగింది. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్. వాంచో వుడెన్ క్రాఫ్ట్ ఇటీవల జిఐ ట్యాగ్ను పొందగా ఇది ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే అరుణాచల్ ప్రదేశ్ అని గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు ఎండీగా ఇటీవల ఎవరు అపాయింట్ అయ్యారు? సో మనకు చూసుకున్నట్టయితే ఈ ఏదైతే NIIFL ఉందో దీనికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు ఎండీగా ఒక కొత్త పర్సన్ అయితే అపాయింట్ అయ్యారు. ఎవరని అడుగుతున్నారు. ఆప్షన్ 1 అనురాగ్ సింగ్, ఆప్షన్ 2 నిహారిక కపూర్, ఆప్షన్ 3 సంజీవ్ అగర్వాల్, ఆప్షన్ 4 అర్జున్ మెహతా. సో NIIFL ఏదైతే ఉందో దీనికి CEO మరియు ఎండీగా సంజీవ్ అగర్వాల్ అయితే తాజాగా అపాయింట్ అవ్వడం జరిగింది. సంజీవ్ అగర్వాల్ గారు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లిమిటెడ్కు CEO మరియు ఎండీగా అపాయింట్ అయ్యారు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మహారాష్ట్రలో మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఎవరు అపాయింట్ అయ్యారు? సో మనకు మహారాష్ట్ర రాష్ట్రం ఏదైతుందో దాంట్లో తొలి మహిళా డీజీపీగా ఒకరినైతే ఇటీవల అపాయింట్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఎవరని అడుగుతున్నారు. ఆప్షన్ 1 రష్మి శుక్లా, ఆప్షన్ 2 సుభాషిణి శంకరన్, ఆప్షన్ 3 సంగీతా కలియా, ఆప్షన్ 4 మీరా బొర్వంకర్. సో మహారాష్ట్ర రాష్ట్రంలో తొలిసారిగా ఒక మహిళా డీజీపీగా అపాయింట్ అయ్యారు. ఎవరంటే రష్మి శుక్లా గారు. మోస్ట్ ఇంపార్టెంట్, రష్మి శుక్లా మహారాష్ట్రకు తొలి డీజీపీ మహిళగా అయితే ఆమె అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకేనా, మహిళా డీజీపీగా బాధ్యతలు చేపట్టారు రష్మి శుక్లా. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పర్యావరణ వ్యవస్థలో పక్షుల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించేందుకు జనవరి 5న జాతీయ పక్షుల దినోత్సవంగా ఏ దేశం ఇటీవల ప్రకటించింది? సో మనకు ఏదైతే పర్యావరణ వ్యవస్థ ఉందో దీంట్లో పక్షులకు సంబంధించి ప్రాముఖ్యతను తెలియజేసేందుకు గాను ఇటీవల ఒక దేశం అయితే ఈ జనవరి 5ను జాతీయ పక్షుల దినోత్సవంగా అయితే అనౌన్స్ చేసింది. ఏ దేశం అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 USA, ఆప్షన్ 2 యునైటెడ్ కింగ్డమ్, ఆప్షన్ 3 కెనడా, ఆప్షన్ 4 ఆస్ట్రేలియా. సో మనకు ఏవైతే ఈ పక్షులు ఉన్నాయో పర్యావరణ వ్యవస్థలో వాటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేందుకు గాను జనవరి 5న పక్షుల దినోత్సవంగా USA ప్రకటించింది. తాజాగా జాతీయ పక్షుల దినోత్సవంగా అనౌన్స్ చేయడం జరిగింది జనవరి 5ను. ఇంపార్టెంట్ వన్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB ఏదైతుందో దీనికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు అపాయింట్ అయ్యారు? ADBకి కొత్త డైరెక్టర్గా చూసుకున్నట్టయితే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటున్నారు. ఆప్షన్ 1 అమితాబ్ కాంత్, ఆప్షన్ 2 వికాస్ సీల్, ఆప్షన్ 3 అనుజ్ సింగ్, ఆప్షన్ 4 నరీందర్ బాత్రా. సో మనకు ADBకి కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వికాస్ సీల్ గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. వికాస్ సీల్ గారు ADBకి కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సేబీ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా 3 ఏళ్ల పదవి కాలానికి ఎవరు అపాయింట్ అయ్యారు? సేబీకి కొత్తగా మనకు చూసుకున్నట్టయితే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు 3 years గాను అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 అమర్ లాల్ దౌల్తానీ, ఆప్షన్ 2 G రామ్మోహన్ రావు, ఆప్షన్ 3 MS రాఘవన్, ఆప్షన్ 4 శిఖా శర్మ. సో సేబీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా 3 ఏళ్ల పదవి కాలానికి అయితే ఇటీవల G రామ్మోహన్ రావు గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. G రామ్మోహన్ రావు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.